హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం కడలిల్లే వేచికనులు 4వ భాగం గురించి తెలుసుకుందాం. సరే, ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు. ఇంతకీ నేను ఈ విషయం మీ అక్కకి చెప్తాను అని గెస్ చేసావా, లేక ఎవరైనా సమాచారం అందించారా అని అడుగుతారు రాజేశ్వరి గారు. అది ఆంటీ, రాజీ గారు అంటే ఎవరో చెప్పారు. ఇంతకీ ఎవరు? నేను కృష్ణకి ఓకే చెప్పలేదు. మీరు ఎక్కడ మా అక్కకి నిజం చెప్తారో అని భయపడి అలా చెప్పాను. కనీసం అలా అయినా మీరు ఆగుతారని అనుకున్నా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నిక్కీ. సరే, ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు. ఇంతకీ నేను ఈ విషయం మీ అక్కకి చెప్తానని గెస్ చేసావా, లేక ఎవరైనా సమాచారం అందించారా అని అడుగుతారు రాజేశ్వరి గారు. అంటే ఆంటీ, అంటే ఎవరో చెప్పారు. ఇంతకీ ఎవరు? మీ నాన్నగారా? కాదు, అమ్మ. నాకేమవుతుందో అని అమ్మ ఎప్పుడూ భయపడేది. నిజానికి నా గురించి అందరికన్నా ఎక్కువ అమ్మకి తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఏం చేసినా మా అమ్మకి నేను చెప్పేలోపు అర్థమైపోయేది. అయినా ప్రతిరోజు మా అమ్మకి జరిగినవన్నీ చెప్పుకునే అలవాటు నాకు. అలా విక్రమ్ గారిని నేను ప్రేమించానన్న విషయం కూడా అమ్మకి తెలుసు. అమ్మ ఆయన పేరు అడిగినప్పుడు అల్లుడి పేరు తెలుసుకోవడానికి ఆ మాత్రం ఎదురు చూడాలి తప్పదమ్మా అని కావాలని ఆట పట్టించాను. దాని ఫలితంగానే నేమో ఆ దేవుడు నా జీవితంతో ఇలా ఆట ఆడుకున్నాడు. నువ్వు ప్రేమించినది విక్రమ్నని మీ అమ్మగారికి ఎలా తెలిసింది? పెళ్ళికి అని బయలుదేరిన నేను ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే అమ్మకి కాల్ చేశాను. లిఫ్ట్ చేయలేదు. తర్వాత కాసేపటికి కాల్ చేసి కన్యాదానం కూడా అయిపోయింది, ఇంకా రాలేదు అనేసరికి ఎయిర్పోర్ట్లో ఉన్నా అమ్మ అని చెప్పాను. తర్వాత అమ్మ, అబ్బాయికి పెళ్ళి గురించి చెప్పావా? పెళ్ళికి రమ్మని పిలిచావా? మాకు అక్క పెళ్ళిలో పరిచయం చేస్తానని అన్నావు కదా అని అడగటంతో, అతనికి చెప్పలేదు. ఇప్పుడే మండపం లొకేషన్ షేర్ చేస్తాను. ఆయన అక్కడికి వచ్చే సమయానికి నేను వచ్చేస్తా అని చెప్పి ఫ్లైట్కి టైం అయింది అని కాల్ కట్ చేసి విక్రమ్ గారికి లొకేషన్ షేర్ చేసి ఫ్లైట్ ఎక్కిన తర్వాత మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టేశాను. నన్ను ఒక్కదాన్ని పంపడం ఇష్టం లేక కృష్ణ కూడా నాతో వచ్చాడు. అక్క పెళ్ళి జరుగుతుందో అన్న ఆనందంలో ఉన్న నన్ను చూసి నీతూ అని పిలిచాడు కృష్ణ. అయితే అక్క పెళ్ళి అనే ఆనందం విక్రమ్ని పేరెంట్స్కి పరిచయం చేయగానే వాళ్ళు కూడా వెంటనే పెళ్ళి ఒప్పుకుంటే 1 సంవత్సరం టైం అడగాలని హ్యాపీగా ఆ ఆలోచనలో ఉన్న నాకు కృష్ణ పిలుపు కూడా వినిపించలేదు. కృష్ణ నన్ను తట్టి పిలిచేసరికి నవ్వుతూ, ఏంటి చెప్పు క్రిష్ అని అడిగేసరికి, ఏంటి అక్క పెళ్ళి అనేసరికి ఇంత ఆనందమా అని నవ్వుతూ అడుగుతున్నా. అతని మొహంలో కంగారు కనిపించేసరికి, అవును అంతే కదా, అక్క పెళ్ళంటే ఆనందమే కదా. సరే గాని ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? దేనికో కంగారు పడుతున్నావు. కంగారా? అదేం లేదు. మనం వెళ్ళేది ఫ్లైట్లో, మరి నీకు ఈ చెమటలేంటి అని అతని నుదుటిన పట్టిన చెమటని వేలుతో చూపిస్తూ అడిగేసరికి, ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నా ఇందాక. అందుకే అంతలా ఆలోచించకు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి గురించి నాకు చెప్పడానికి కంగారా, లేదంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించాలా? చెప్పు, వెంటనే మాట్లాడదాం అని నవ్వుతూ అడిగేసరికి, అవునురా, కాకపోతే ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ ఆ అమ్మాయి నచ్చింది. మరి ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయి ఫ్యామిలీ ఒప్పుకోవటం లేదా అని నేను అడిగాను. లేదురా, వాళ్ళకి కూడా నేనంటే చాలా ఇష్టం. మరి ఇంకా నీ బాధ ఏంటి? కొంపతీసి ఆ అమ్మాయి ఒప్పుకోవటం లేదా? అసలు ఆ అమ్మాయికి నేను ఇప్పటిదాకా చెప్పలేదురా. చెప్పకపోతే ఎలా? ఇంతకీ ఎవరా అమ్మాయి? నాకు తెలియకుండా నా వెనకాల చాలా జరుగుతోంది. బెస్ట్ ఫ్రెండ్ అంటావు కానీ ఇప్పటిదాకా నాకు చెప్పలేదు అని నేను అనటంతో, అదేం కాదురా, అమ్మాయి నీకు కూడా బాగా తెలుసు. నాకు తెలుసా? చాందిని అనకురోయ్, తనకు ఆల్రెడీ వాళ్ళ బావ ఉన్నాడు. తను కాదు. మరి నీలునా? లేక రోజు ఆఫీస్లో బుర్ర తినే ఆ చపాతీ మొహం ప్రియానా అని డౌట్గా అడిగేసరికి, పాపం రా, ప్రియా చాలా మంచిది.
తను అలాంటిది కాదు. తను నన్ను ఇష్టపడినప్పుడే చెప్పేశాను నేను మరొకరిని ప్రేమిస్తున్నానని. ఆగు, అంటే ఆ ప్రియకు కూడా తెలుసు, నాకు మాత్రం చెప్పలేదు. నువ్వు మాత్రం అన్నీ చెప్తున్నావా? ఆ మాటతో కంగు తింటుంది నిక్కీ. విక్కీ గురించి కృష్ణకు తెలిసిపోయిందేమోనని. ఇంకా దాచడం అవసరమని చెప్పేయాలనుకుంటుండగా నిక్కీకి ప్రపోజ్ చేయడానికి తను కొన్న డైమండ్ రింగ్ బయటకు తీసి అరచేతిలో పట్టుకొని గుప్పిట మూసి నిక్కీ ముందుంచేసరికి ఏంటిది అని గుప్పిట తెరిచి చూసి, వావ్, డైమండ్ రింగ్ సూపర్గా ఉంది అంటూనే ఇది ఇచ్చి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయి, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని నవ్వుతూ ఉంగరం తీసుకొని డిజైన్ చూస్తూ తనకు బాగా నచ్చడంతో అలా చూస్తూ ఉండగా, నచ్చిందా అని కృష్ణ సంతోషంగా అడగడంతో చాలా అని అంటుంది. అది నీకే, తీసుకో అన్న కృష్ణ మాటలకు, వద్దు క్రిష్, ఇది నీ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వు, తనకి ప్రపోజ్ చేసి ఆ తర్వాత తను ఓకే చెప్పిందనే గుడ్ న్యూస్ చెప్పు నాకు అని. ఈ రింగ్ డిజైన్ చాలా బాగుంది, ఒక ఫోటో తీసుకుంటాను, విక్కీకి చెప్తా సేమ్ రింగ్ మా ఎంగేజ్మెంట్కి చేయించమని. ఎంతైనా నీ టేస్ట్ సూపర్ క్రిష్ అని తన ఫోన్తో ఆ ఉంగరాన్ని ఫోటో తీసుకుంటుంది. విక్కీ అన్న పేరు నిక్కీ నోటి వెంట వినగానే షాక్ అవుతాడు కృష్ణ. తర్వాత మా ఎంగేజ్మెంట్ అని ఆమె అనేసరికి తట్టుకోలేకపోతాడు. తన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉండగా గట్టిగా కళ్ళు మూసేసుకుంటాడు. సడన్గా కృష్ణలో మార్పు అనిపించింది. పక్కకు తిరిగేసరికి కళ్ళు మూసుకొని ఉండడంతో ఆ రింగ్ని పరిశీలన చూస్తుండగా NAK అనే ఆంగ్ల అక్షరాలు చూసి డౌట్ వస్తుంది. వెంటనే అడగాలని అనుకున్న కృష్ణ, ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు అన్నాడు. ప్రియా గురించి చెప్పాడు, కానీ నీలిమ గురించి ఏం మాట్లాడలేదు కదా. పైగా నన్ను నీతు అని, నీలిమని నీలు అని పిలిచేది వాడు మాత్రమే అని అనుకుంటుంది. కానీ కృష్ణ ప్రేమించింది తనని అని అనుకోదు. ఎందుకంటే ఎప్పుడో చెప్పిందిగా ఓన్లీ ఫ్రెండ్ అని. అందుకే నీలిమ అనుకొని ఫిక్స్ అయిపోతుంది. తర్వాత కాసేపటికి కృష్ణలో కదలిక చూసి, NAK ఏంటి క్రిష్, నీలు అభినవ కృష్ణనా అని అడిగేసరికి నీతు అభినవ కృష్ణ అని మనసులో అనుకుంటూ, లేదు, తన మనసులో వేరే వ్యక్తి ఉన్నాడు, నేను తన గురించి ఇలా అనుకోకూడదు అని చిన్నగా స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడు. నిక్కీ ఇంకా ఏదో మాట్లాడేలోపు ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది అనే అనౌన్స్మెంట్ ఇవ్వటంతో రింగ్ కృష్ణకి ఇచ్చేస్తుంది. అది తీసుకొని ఆల్ ద బెస్ట్ నిక్కీ, విక్కీని అడిగానని చెప్పు అంటాడు కృష్ణ. అడగడం ఎందుకు, ఎటు అక్క పెళ్ళికి వస్తున్నావుగా నాతో పాటు అంటే, లేదురా అలసటగా ఉంది, పైగా మన దారులు వేరు అని కృష్ణ అనేసరికి ఏంటి అని అడిగిన నిక్కీ మాటకి, అంటే మండపంకి వెళ్ళి మళ్ళీ ఇంటికంటే బాగా టైం పట్టేస్తుంది, ట్రాఫిక్ గురించి నీకు చెప్పక్కర్లేదు కదా అని తన వైపు చూడలేక ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు. నిక్కీకి ఎందుకో అనుమానం వచ్చినా ఒకవేళ నీలిమని మిస్ అవుతున్నాడేమో, ఆమెను అక్కడే వదిలి నా కోసం ఇంత దూరం వచ్చాడు, ముందే తెలుసుంటే ఆపేసేదాన్ని అని మనసులో అనుకొని, సరే జాగ్రత్తగా వెళ్ళు, రీచ్ అయ్యాక కాల్ చేయి అని చెప్పి తన అక్క పెళ్ళికి లేట్ అయిపోతుందని హడావిడిగా బయటకు వచ్చి క్యాబ్లో మ్యారేజ్ హాల్కి దగ్గరికి వచ్చి ఎవరికీ కనిపించకుండా లోపలికి వస్తుంది నిక్కీ. తర్వాత మీరు నన్ను చూడగానే నా కోసం గుడికి రావడం, అక్కడ మనం మాట్లాడుకున్నాక మీరు ఇంటికి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోయాక కృష్ణ నుండి కాల్ వచ్చింది, లిఫ్ట్ చేసి చెప్పు కృష్ణ అనడంతో, ఇప్పుడే రీచ్ అయ్యాను, నీతో చెప్తామని చేశాను అనడంతో, ఓ అవునా, ఏమైంది, నీతో పెళ్ళి బాగా జరిగిందా అని అడుగుతున్న కృష్ణ మాటలకు పెళ్ళి మాట ఎత్తేసరికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది నాకు. నీతు హా అని ఎంత నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేసినా నా మాటల్లో బాధ తెలుస్తుంటే, ఏమైందిరా అని లాలనగా అడిగేసరికి ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తుండడంతో, ఏమైంది నీతు, ఎక్కడున్నావు అని కృష్ణ అడగడంతో రామాలయం దగ్గర ఉన్నా అని వెక్కిళ్ళ మధ్య చెప్పేసరికి వెంటనే తన బైక్ మీద గుడి దగ్గరకు వచ్చాడు కృష్ణ. అప్పటికే బాగా ఏడవడం వల్ల నా కళ్ళు ఎర్రగా అయిపోయి
ఉబ్బినట్లుగా ఉండడంతో నన్ను చూసి తట్టుకోలేక దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగేసరికి కృష్ణ చేయి పట్టుకొని ఏడ్చేశాను. అప్పుడే తెలిసింది నాకు కృష్ణకి ఫీవర్ అని. సడన్గా ఫీవర్ ఏంటి కృష్ణ? నీళ్ళు మీ లవ్ యాక్సెప్ట్ చేయలేదా అని నేను అడగడంతో నా ప్రేమ యొక్క మనసులో వేరొకరున్నారు. సరే ఆ విషయం వదిలేసేయ్. పెళ్ళికి వెళ్ళకుండా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు ఏమైంది అని అడిగేసరికి విక్రమ్ని పెళ్లిపీటల మీద చూడడం, మీరు వచ్చి మాట్లాడి వెళ్ళడం వరకు మొత్తం చెప్పడంతో కృష్ణ కూడా చాలా బాధపడ్డాడు. సరే పద ఇంకా ఇంటికి వెళ్దామని కృష్ణ అనేసరికి ఇప్పుడు వద్దు, వాళ్ళు మరి కాసేపట్లో వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళేదాకా ఇంటికి వెళ్ళలేను అని నేను అనడంతో సైలెంట్ అయిపోయాడు కృష్ణ. నిక్కీ జాగారం చేయాలనుకుంటుందని రామాలయం దగ్గర ఒక్కతే ఉందని నైనిక అత్తగారింటికి వెళ్తూ తన తల్లికి విషయం చెప్పి నిక్కీకి తోడుగా ఉండమని చెప్పి వెళ్ళిపోతుంది. నైనిక మాటలు విని రామాలయం ఏంటి, జాగారం ఏంటి, అసలు అక్క పెళ్ళికి ఎందుకు రాలేదు, ఏం జరిగిందని భయపడుతూ ఆవిడ రామాలయం దగ్గరికి వచ్చేసరికి కృష్ణతో విక్కీ గురించి చెప్తుండగా అంతా విని కూతురు జీవితం ఇలా అయిపోతుందని పెళ్ళికి త్వరగా ఒప్పుకొని తప్పు చేశామని కుమిలిపోతుంటారు ఆవిడ తల్లి. అక్క వాళ్ళు వెళ్ళేదాకా వెళ్ళలేను అన్న నా మాట వినడంతోనే పరుగున వచ్చి నన్ను హత్తుకున్నారు మా అమ్మ. ఆ టైంలో అక్కడ అమ్మని చూసి నా కన్నీళ్ళు తుడుచుకొని అక్క వాళ్ళు వెళ్ళిపోయారా అని అడుగుటంతో హా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంక పద ఇంటికి వెళ్దాం అని అనడంతో నైనిక అక్కకి నిజం చెప్పకూడదని అమ్మ దగ్గర మాట తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయాను. అక్క రిసెప్షన్ కోసం అమ్మ నాన్న ఢిల్లీ బయలుదేరే ముందు ఎక్కడ మీరు అక్కకి నిజం చెప్తారేమో అని అమ్మకి చెప్పాను, మీ మీద ఒక కన్ను వేసి ఉంచమని, దాని ఫలితమే ఈ వీడియో కాల్ అని చెప్పి మాట్లాడుతూ ఉండగా అడుగుల చప్పుడు విని నైనిక వస్తుందని తెలిసి కాల్ కట్ చేసేస్తారు రాజేశ్వరి గారు. ఏంటమ్మా ఇంత ఆలస్యం అయింది అని అడిగితే నేను మీకోసం మంచినీళ్ళు తీసుకొని వస్తుంటే నన్ను వెళ్ళనివ్వకుండా బలవంతంగా ఆపేశారని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తల కిందకు దించుకొని 2 చెవులు పట్టుకొని సారీ చెప్తుంది. అయ్యో ఈ మాత్రానికి ఇంత బాధపడటం ఎందుకు, ఇంతకీ నిన్ను ఆపిందెవరని అత్తగారు అడగటంతో నైనిక చెప్పేలోపు వదిన ముహూర్తానికి టైం అవుతుంటే ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నారా పదండి అని తొందర పెడుతుంది విక్కీ మేనత్త. నిజమే అని చెప్పి నువ్వు వెళ్ళు వస్తున్నానని చెప్పి ఆవిడ్ని పంపించేసి కాల్ కట్ చేసే ముందు నిక్కీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నైనికకి ఎలా చెప్పను అని ఆలోచిస్తూ ఉండిపోతారు. అక్క రిసెప్షన్ కోసం అమ్మ నాన్న ఢిల్లీ బయలుదేరే ముందే ఎక్కడ మీరు అక్కకి నిజం చెప్తారేమో అని అమ్మకి చెప్పాను, మీ మీద ఒక కన్ను వేసి ఉంచమని. ఏమైంది అత్తయ్య, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారని నైనిక అడగడంతో అమ్మ నైనిక, ఈ రాత్రి మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది, మాటలతో కాలక్షేపం చేయకుండా నీ బ్రతుకును పండించుకో తల్లి, అలాగే సాధ్యమైనంత త్వరగా మాకు మనవడినో మనవరాలనో ఇవ్వాలి, నీకు అర్థమైందనుకుంటా అని ఆ పదాన్ని నొక్కి చెప్పడంతో అత్తయ్య గారు ఇలా చెప్పడంలో అర్థం ఏంటి, భార్యాభర్తలు ఎవరికైనా ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకొని సుఖంగా ఉండండి అని చెప్తారు. మాటలతో కాలక్షేపం చేయకుండా అంటే ఏంటి, ఏదో ఉంది, ఇందాక పిన్ని గారు కూడా ఏదేదో చెప్పారు 15 నిమిషాల క్రితం. మంచినీళ్ళ కోసం వెళ్ళిన నైనిక తిరిగి వస్తుండగా ఆపేస్తారు విక్కీ మేనత్త. ఏమైనా కావాలా పిన్ని గారు అని నైనిక అడగడంతో నాకేమీ వద్దు, నువ్వు జాగ్రత్త తల్లి. అదేంటి పిన్ని గారు అలా అంటున్నారు, నీకో కొడుకో కూతురో పుట్టే వరకే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు తల్లి, అందుకే నా మాట విని కాస్త జాగ్రత్తగా ఉండు. అంటే ఇంత డబ్బు హోదా ఉండి కూడా ఎలాంటి అహంకారం లేదని అనుకుంటున్నావేమో, రిసెప్షన్లో మీ మామయ్య గారు నీ గురించి పొగిడారని, ఆయన మాటలు విని మురిసిపోకు, నీకు బిడ్డ పుట్టాక నిన్ను చంపేసి మరో పెళ్లి చేస్తారు విక్కీకి. ఆ మాటకు ఆవిడ మీద కోపం
భయం రెండూ వస్తాయి. ముందు నుంచి నెమ్మదస్తురాలు కావడం వల్ల ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటూ, అంటే నేను ఈ ఇంటికి రావడం ఎవడికి ఇష్టం లేదు. ఇంకా అక్కడే ఉంటే నాకు ఇంకెన్ని నూరిపోస్తారోనని వెళ్ళిపోతుంటే, ఏంటమ్మాయ్, నా మీద నా మాటల మీద నమ్మకం లేదా? నా కూతుర్లాంటి దానివి కదా అని చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఓహో, తన కూతురిని ఈ ఇంటి కోడల్ని చేయాలని అనుకున్నారు కాబోలు. అందుకే ఈ కుటుంబం నుంచి నన్ను వేరు చేయాలని అనుకుంటున్నారేమో అని అనుకొని ఊరుకుంటుంది. మీ అత్తగారికే కదా ఈ మంచినీళ్ళు. అవును పిన్ని గారు. నువ్వు మీ చెల్లితో మాట్లాడడం ఇష్టం లేకనే దగ్గు నాటకం ఆడి నిన్ను బయటకు పంపించేసింది అని చెప్తుంటే, ఆవిడ మీద కోపం వస్తున్నా చెల్లితో మాట్లాడలేకపోయాననే బాధ తనని ఆలోచించేలా చేస్తుంది. పైగా ఆఫీస్కి వెళ్ళిందంటే ఫోన్స్ మాట్లాడటం కూడా కష్టం అని బాధపడుతుంది నైనిక. నైనిక ముఖంలో వచ్చిన మార్పు చూసి తన పాచిక పారుతుందని మనసులో అనుకుంటూ, బాధపడకు తల్లి, మీ అమ్మ వాళ్ళని కూడా అవమానించే అవకాశం ఉంది. అందుకే త్వరగా వాళ్ళని పంపించేసి నీ భర్త గురించి పూర్తిగా తెలుసుకునేదాకా దగ్గర కాకు. మీ అత్త నిన్ను, నీ భర్తని దగ్గర చేయడానికి ఏదైనా చేస్తుంది. జాగ్రత్త. పాపం ఆ పిల్ల సిరి వాళ్ళు చేసిన మోసానికి తట్టుకోలేక ఎటో వెళ్ళిపోయింది. తల్లి లేని పిల్ల అని నా బిడ్డతో సమానంగా పెంచాను. సిరి విక్కీని ప్రేమిస్తుందని, నా కూతురికి విక్కీకి పెళ్లి చేయాలనే ఆలోచన కూడా మానుకున్నాను అని మొసలి కన్నీరు కారుస్తుంది. సిరి పేరు వినగానే ఆలోచనలో పడుతుంది నైనిక. పెళ్లిలో కానీ పెళ్లి తర్వాత కానీ తను కనిపించకపోవడంతో సిరి ఏమైనా చేసుకుందా అని అనుమానం కలుగుతుంది. విక్కీ గురించి ఆవిడ చెప్పిన మాటలని మాత్రం నమ్మలేకపోతుంది. ఇంకా లేట్ అయితే అత్తయ్య గారు ఏమనుకుంటారో అని పరుగులాంటి నడకతో అత్తగారి గదిలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు వాళ్ళ అత్తయ్య మాటలు, పిన్నిగారి మాటలు గురించి ఆలోచనలు సాగాక స్నానానికి వెళ్ళి వచ్చి సిరికి ఏమీ కాకూడదని దేవుడి ముందు దీపం పెడుతుంది. ఆ తర్వాత తనని అలంకరించి విక్కీ గదిలోకి తీసుకువెళ్తారు. గదిలోకి వచ్చిన నైనిక తన ఫోటో ఫ్రేమ్ కనిపించేసరికి అది చేతిలోకి తీసుకొని చూస్తుంది. తన ప్రేమ, పెళ్ళి అంతా కలలాగా అనిపిస్తుంది నైనికకు. తన ప్రేమ గురించి విక్కీకి చెప్పాలనుకొని విక్కీ కోసం బెడ్ మీద కూర్చొని ఎదురు చూస్తుంది. ఉత్తర భారతదేశంలో మొదటి రాత్రి అబ్బాయి ఇంట్లోనే జరుగుతుంది. విక్కీ ఎంతసేపటికి రాకపోవడంతో అతని కోసం అలా ఎదురు చూస్తూనే నిద్రపోతుంది. విక్కీకి ఎందుకో దిగులుగా అనిపిస్తుంది. ఏదో కోల్పోయినట్లు బాధపడుతుంటాడు. అదే టైంలో హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో ఎవరికీ చెప్పకుండా వెంటనే వెళ్ళిపోతాడు. హాస్పిటల్కి వెళ్ళిన విక్కీ తన రెగ్యులర్ పేషెంట్కి విపరీతమైన యాంగర్ ఇష్యూస్ ఉండడం వల్ల తనని తానే హర్ట్ చేసుకుంటాడు. అతన్ని కంట్రోల్ చేయలేక హాస్పిటల్కి తీసుకువచ్చేసరికి అతన్ని నార్మల్ చేసి మెడిసిన్స్ ఇవ్వడంతో అతన్ని 1 గంట అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత తీసుకువెళ్ళమని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇంటికి వచ్చేసరికి పడుకొని ఉన్న నైనికని చూసి, ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది? నువ్వు నేను ప్రేమించిన అమ్మాయి అయితే నేను చాలా హ్యాపీగా ఉండాలి, కానీ ఎందుకు ఈ బాధ? ఎవరితో షేర్ చేసుకోలేను. నీతో మాట్లాడేదాకా నాకు క్లారిటీ రాదు అని తనకి బెడ్షీట్ కప్పి సోఫాలో పడుకుంటాడు. మధ్యరాత్రిలో మెలకువ వచ్చి నైనిక విక్కీ సోఫాలో పడుకోవడంతో, అయ్యో నేనేంటి ఇలా పడుకుండిపోయాను, ఆయన ఏమనుకుంటారో కదా, పైగా సోఫాలో అంత కంఫర్టబుల్గా ఉండదని లేచి బెడ్ మీద పడుకోమని చెప్దామని అతని దగ్గరికి వెళ్తూ డ్రెస్ హెవీగా ఉందని చేంజ్ చేసుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళి నైట్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి విక్కీని నిద్ర లేపటంతో లేచి ఏంటని అడిగేసరికి, ఎప్పుడు వచ్చారు? నన్ను లేపాల్సింది కదా, ఇక్కడ ఎందుకు పడుకున్నారు? ఎక్కడికి వెళ్ళారని అడిగి గోల చేస్తుంది అనుకుంటే ఇంత సైలెంట్గా కూల్గా ఉందేంటి అని అలా నైనిక వైపే చూస్తూ ఉంటాడు. విక్కీ అలా చూడడంతో సిగ్గుపడుతూ పక్కకి తిరిగిపోతుంది. వెంటనే తేరుకొని, సారీ, అది హాస్పిటల్కి వెళ్ళాను. వచ్చేసరికి పడుకొనున్నావుగా, లేపడం ఎందుకు అని, నువ్వు డిస్టర్బ్ అవుతావని ఇలా ఇక్కడ సోఫాలో పడుకున్నా. సరే ఇప్పుడు వెళ్ళి బెడ్ మీద పడుకోండి. మరి నువ్వు? ఆ మాటకి షాక్ అయిన
విక్కీకి ఇబ్బంది కలగకూడదు అని నేను సోఫాలో పడుకుంటానని చెప్తుంది. ఎందుకలా? నేను వేరే రూమ్లో పడుకుంటాను నీకు ఇబ్బంది అయితే. అయ్యో, నాకేమీ ఇబ్బంది లేదు. మరప్పుడు బెడ్ మీద పడుకోవచ్చు కదా అని విక్కీ గొనగడంతో అది తనకు వినిపించి చిన్నగా నవ్వుకుంటుంది నైనిక. ఛా! నేనన్న ఉద్దేశం వేరు. తనకు అర్థమైంది వేరు. ఇప్పుడు తను నన్ను ఏమనుకుంటుందో అని తల కొట్టుకుంటాడు. కానీ ఇదే రైట్ టైం నైనికతో మాట్లాడాలి అని అనుకుంటాడు విక్కీ. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. దీని తర్వాత కథని మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.